భగవద్గీత 2వ అధ్యాయము 13వ శ్లోకము పార్ట్ 2. ఆత్మ ముక్కలుగా ఖండించుటకు వీలు లేదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకొని పలుకు మాయావాదుల ఏకాత్మవాదమును అద్వైతవాదమును మనము ఏమాత్రము అంగీకరింపబోము. అట్లు వివిధ ప్రత్యేగాత్మలుగా ఖండింపబడుట పరమాత్మను మార్పు నొందగల దానినిగా చేయును. ఇది పరమాత్మ మార్పు రహితమనడి సిద్ధాంతమునకు వ్యతిరేకము. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లుగా భగవానుని అంశలు నిత్యముగా సనాతనులు నిలిచియుండి రక్షలుగా పిలువబడును. అనగా వారు భౌతిక ప్రకృతికి పతనమగు స్వభావమును కలిగి ఉందురు. ముక్తి నొందిన పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమున మిగిలియుండును. కానీ ఒకసారి ముక్తిని పొందిన పిమ్మట కూడా జీవాత్మ దేవాది దేవునితో పాటు జ్ఞానమును ఆనందమును అనుభవించుచు నిత్య జీవితమును కొనసాగించును. ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధ జీవునికి భిన్నుడు. ఆకాశమున నీటి యందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించును. నక్షత్రములను జీవుల తోడను సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితో పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయ్య ఉన్నాడు. 4వ అధ్యాయపు ఆరంభమున తెలుపబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందిన వారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితి గలవాడైనచో లేదా శ్రీకృష్ణుడు అర్జునుని కంటెను ఉన్నత స్థితి అందున్నవాడు కానిచో వారిరువురి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశము నొందువాడు అను సంబంధము అర్ధరహితమగును. వారిరువురును కూడా మాయాశక్తిచే మోహితులైనచో అందులో ఒక గురువు మరొకరు శిష్యుడగు అవసరమే లేదు. మాయాబంధములో చిక్కుకొనిన వారెవ్వరును ప్రామాణిక బోధకులుగా ఉండజాలరు. అట్టి ఉపదేశము నిరుపయోగమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు విస్మృతాత్ముడగు జీవుడైన అర్జునుని కంటెను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితి అందున్నట్లు అంగీకరింపబడెను. జై శ్రీకృష్ణ.